మరణమే యేసు ముందు బంధించింది. మరణపు ముళ్ళను విరిచాడు, మరణపు మడను విరగొట్టాడు. హల్లెలూయా. మరణాన్ని జయించి తిరిగి లేచిన ఒకే ఒక దేవుడు మనం ఆరాధించే నజరేయుడైన యేసు. స్తుతిస్తాం, దేవుని మహిమపరుస్తాం, ఆయన సన్నిధిలో చేరి ఆయన నామాన్ని ఘనపరుస్తాం. హల్లెలూయా. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. ఆపత్కాలమున నమ్ముకొనదగిన, ఆపత్కాలమున నమ్ముకొనదగిన యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. తెలివిని నమ్ముకొని ధూళిపడ్డాను, తెలివిని నమ్ముకొని ధూళిపడ్డాను. బుద్ధి జ్ఞానము నీ దానమని చింతకు చేరాను. బుద్ధి జ్ఞానము నీ దానమని చింతకు చేరాను. అందరూ యేసు నీవే ఆధారం, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. తగమును నమ్ముకొని దగాపడ్డాను, తగమును నమ్ముకొని దగాపడ్డాను. సుఖ సంపద నీ దీవెననే చింతకు చేరాను. సుఖ సంపద నీ దీవెననే చింతకు చేరాను. యేసు యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము,
ఆపత్కాలమున నమ్ముకొనదగిన, ఆపత్కాలమున నమ్ముకొనదగిన యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణం. అందరూ పాడదాం, చెప్తాం. యేసు నీవే ఆధారము, నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే. హల్లెలూయా. యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, నీవే ప్రాణము, యేసు నీవే. అందరూ స్వరమెత్తి పాడదు చెప్దాం. యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. అందరూ కలిసి ప్రభుని ఆరాధిద్దాం. మన దేవుడు ఆత్మ ఉన్నాడు కనుక ఆయన ఆరాధించే వారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. పూర్ణ మనసుతో పూర్ణ బలముతో ఆయన తండ్రి చూస్తూ మనల్ని మనం ఆయనకి సమర్పిస్తూ, దేవా నీవే నా నిరీక్షణ, నీవే నా సర్వం, నీవే నా జీవం అని పాట పాడుతూ ప్రభుని మనం ఆరాధిస్తామా? హల్లెలూయా. 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 నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. మరువలేను నీదు ప్రేమ, విడువలేనయ్యా నీ స్నేహం. ఓ మరువలేను నీదు ప్రేమ, విడువలేనయ్యా నీ స్నేహం. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా.
జీవం నీవే, జీవించుటకు ఆధారం నీవే. ప్రభువానే నీ కొరకు జీవింతును, నిన్ను నేను ఆరాధింతును. ప్రభువానే నీ కొరకు జీవింతును, నిన్ను నేను ఆరాధింతును. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. మరువలేను నీదు ప్రేమ, విడువలేనయ్యా నీ స్నేహం. ఓ మరువలేను నీదు ప్రేమ, అయ్యా నీ స్నేహం. ఓ మరువలేను నీదు ప్రేమ, విడువలేనయ్యా నీ స్నేహం. మరువలేను నీదు ప్రేమ, విడువలేనయ్యా నీ స్నేహం. యేసయ్యా, హల్లెలూయా. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. నా సర్వం యేసయ్యా, నా జీవం యేసయ్యా, నా ప్రాణం యేసయ్యా, నా ధ్యానం యేసయ్యా. అందరూ చెప్తాం. నా సర్వం యేసయ్యా, నా జీవం యేసయ్యా, నా ప్రాణం యేసయ్యా, నా ధ్యానం యేసయ్యా. నా సర్వం యేసయ్యా, నా జీవం యేసయ్యా, నా ప్రాణం యేసయ్యా, నా ధ్యానం యేసయ్యా. మరువలేను నీదు ప్రేమ, విడువలేనయ్యా నీ స్నేహం. ఓ మరువలేను నీదు ప్రేమ, విడువలేనయ్యా నీ స్నేహం. నీవే నా ప్రాణము, నీవే నా సర్వము, నీవే నా జీవము యేసయ్యా. చివరిగా అందరూ చెప్దాం. నా సర్వం యేసయ్యా, నా జీవం యేసయ్యా, నా ప్రాణం యేసయ్యా, నా ధ్యానం యేసయ్యా. హల్లెలూయా. మన ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో మరి ఒకసారి మిమ్మల్ని అందరినీ ఈ యొక్క స్వస్థత కూడికలో స్వాగతం పలుకుతున్నాను. గ్రీటింగ్స్ టు ఆల్ ఇన్ ద నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్ అండ్ వి వెల్కమ్ యూ ఫర్ దిస్ హీలింగ్ ప్రేయర్. గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ సమయంలో ఇంతవరకు మనం ప్రభుని ఆరాధించున్నాం. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని వినబోతున్నాం. ప్రభు వాక్యము ఎంతో ప్రాముఖ్యమైనది. 107వ కీర్తన 20వ వచనములో ఆయన సెలవించిన మాట, నా మాటని పంపి, నా వాక్కును పంపి నేను నా ప్రజల్ని స్వస్థపరుస్తాను, విడిపిస్తాను. ఈ సమయంలో ఆయన వాక్యము మనల్ని దర్శిస్తుండగా
మన జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేయనయమన్నారు. కాబట్టి జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తాం. ఆయన వాక్యం తట్టు మన మనసును త్రిప్పుతాం. ఎందుకంటే బైబిల్ సెలవిస్తున్నదే, ఆయన వాక్యమే మన పాదములకు దీపము, ఆయన మాటలే మనకు త్రోవకు, మన మార్గములకు, మన త్రోవులకు వెలుగై ఉన్నది. హల్లెలూయా. ఈ వాక్యం అనే వెలుగు ద్వారా ప్రభు మన జీవితాన్ని నడిపించబోతున్నందుకు దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. ఆమేన్. ఈ సమయంలో ఒక మాట మీతో పంచుకోవాలని పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపింపబడుతున్నాను. మీ అపోస్తలుల కార్యం 10వ అధ్యాయము 38వ వచనం మీరు చదివితే, Acts of Apostles chapter 10 verse 38. తన సిలువను ఎత్తుకొని, Acts chapter 10 verse 38. దేవుడు నజరేయుడైన యేసును ఆత్మతో, అదేదనగా దేవుడు నజరేయుడైన, చూడండి, దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించినందున దేవుడు ఆయనకు తోడై ఉండెను కనుక చూడండి, ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరిచి సంచరించాడు అని బైబిల్ ఇంగ్లీష్ లో ఉంటది. God anointed Jesus of Nazareth with Holy Spirit and with power, who went on doing good and healing all who were oppressed by the devil, for God was with him. దేవుడు నజరేయుడైన యేసును ఆత్మతో శక్తితో అభిషేకించినప్పుడు ప్రభు సన్నిధి ఆయన తోడు ఉన్నది. ప్రభు సన్నిధి ఆయనకు తోడు ఉన్నది కనుక అపవాది చేత పీడించబడిన అందరికీ విడుదలనిస్తూ, మరి ముఖ్యంగా మేలు చేస్తూ సంచరించెను. హల్లెలూయా. యేసు ప్రభు 33.5 సంవత్సరం కాలం ఈ లోకంలో బ్రతికాడు. ఆ 33.5 సంవత్సరం కాలం అంతా మేలు చేస్తూ సంచరించి ఉన్నాడు. ఆమేన్. ఈ రాత్రి కూడా మన మధ్యలో మేలు చేయడానికే సంచరించుచున్నాడు. మేలు చేయడానికే మన మధ్యలో వచ్చి ఉన్నాడు. యేసు ప్రభు మేలు చేస్తూ సంచరించిన ఆ యేసు క్రీస్తు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆ రోజుల్లో మేలు చేసుకొని సంచరించిన ప్రభు ఈ రోజు కూడా పునరుద్ధానుడై మన మధ్యలో మేలు చేయడానికి సంచరించుచున్నాడు. ఆమేన్. నీ ఎద్దకు వచ్చుచున్నాడు. ఆయన సన్నిధి నీ ఎద్దకు వచ్చుచున్నది. ఎందుకొరకు? నీకు నాకు మేలు చేయుటకు. ఆమేన్. నీకు నాకు మేలు చేయుటకే ప్రభు సన్నిధి మన ఎద్దకు వస్తున్నది. యేసుక్రీస్తు మన మధ్యలో సంచరించుచున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో మీరు చూస్తే 4 సువార్త యేసుక్రీస్తు ప్రభు అనేక ప్రాంతానికి, అనేక గ్రామాలకు, అనేకమైన గ్రామాల్లో తిరుగుతూ, పట్టణాల్లో తిరుగుతూ, ప్రైజ్ ది లార్డ్, మేలు చేస్తూ సంచరించాడంట. ఏ పట్టణానికి వెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ వీధిలో వెళ్ళినా, ఏ సమాజ మందిరం వెళ్ళినా, ఏ గృహంలో వెళ్ళినా యేసు ప్రభు మేలు చేస్తూ సంచరించాడంట. దేవునికి స్తోత్రం. ఆమేన్. ఈ రాత్రి దేవుని బిడ్డలారా, ఈ సందేశం వింటున్న మీతో దేవుడు మాట్లాడుతున్నాడు. మీ యొద్దకు యేసు వచ్చుచున్నాడు. మీ యొద్దకు యేసు వచ్చుచున్నాడు. ఎందుకొరకు? మేలు చేయుటకు. ఆమేన్. నీ జీవితంలో అద్భుతాలు చేయుటకు, నీ జీవితంలో మహత్కార్యాలు చేయుటకు, నీ ప్రార్థన నీ వినుటకు, నీ కన్నీరు తుడువటకు, ప్రతి అపవాది క్రియల నుండి, అపవాది బంధకాల నుండి విడుదల ఈటకు, భయమును తొలగించుటకు, నువ్వు పోగొట్టుకున్న అన్నిటినీ సమకూర్చుటకు, హల్లెలూయా, నీకు అభిషేకాన్ని ఇవ్వటకు, నిన్ను ఆయన ఆత్మతో నింపుటకు నీ యొద్దకు వస్తున్నాడు. ఆమేన్. చెప్పండి ఆమేన్. హల్లెలూయా. ఆ రోజులో సంచరించిన యేసు ఈ రోజు కూడా మన మధ్యలో, నా నామంలో 2 లేక 3 కూడి ఉంటే వాళ్ళ మధ్యలో నేను ఉన్నాను అన్నాడు. ఆమేన్. మన మధ్యలో ఆయన ఉన్నాడు. నిన్ను చూస్తున్నాడు, నీ యొద్దకు వస్తున్నాడు. ఆమేన్. కనుక
ఆయన నీ ఎద్దుకు వస్తున్నాడంటే యేసు ప్రభు కాదు నీ ఎద్దుకు వచ్చుచున్నది, నీ స్వస్థత నీ ఎద్దుకు వచ్చుచున్నది, నీ విడుదల నీ ఎద్దుకు వచ్చుచున్నది, నీ న్యాయము నీ ఎద్దుకు వచ్చుచున్నది, నీ విజయము నీ ఎద్దుకు వచ్చుచున్నది, నీ అభిషేకం నీ ఎద్దుకు వచ్చుచున్నది. హల్లెలూయా. నీ ప్రార్థనకు జవాబు నీ ఎద్దుకు వచ్చుచున్నది. దేవునికి స్తోత్రం. ఆమేన్. అభిషేకం నీ ఎద్దుకు వచ్చుచున్నది, ప్రవచనం నీ ఎద్దుకు వచ్చుచున్నది, దేవుని జ్ఞానం నీ ఎద్దుకు వచ్చుచున్నది, దేవుని పరిష్కారం నీ ఎద్దుకు వచ్చుచున్నది, దేవుని సమాధానం నీ ఎద్దుకు వచ్చుచున్నది, దేవుని ఆనందం నీ ఎద్దుకు వచ్చుచున్నది. ఆమేన్. యేసు అంటే దేవుని సమాధానం, యేసు అంటే దేవుని జ్ఞానం, యేసు అనగా దేవుని సమాధానం, యేసు అనగా దేవుని విడుదల, స్వస్థత, ఆరోగ్యం. ఆమేన్. నిరీక్షణ యేసే, యేసే పరలోకానికి మార్గం. ఆమేన్. యేసే రక్షకుడు, యేసే విమోక్షకుడు. నిన్ను విమోక్షించడానికి, నిన్ను రక్షించడానికి, నీ రోగమును స్వస్థపరచడానికి, నీకు నిరీక్షణ కలిగించడానికి, నిన్ను పరిశుద్ధాత్మతో నింపి ఆయన రాజ్యము నిమిత్తం వాడాలని యేసు ప్రభు నీ యొద్దకు వచ్చుచున్నాడు. నువ్వు చేసిన ప్రతి ప్రయాసానికి ప్రతిఫలం ఇవ్వడానికి నీ యొద్దకు వచ్చుచున్నాడు. హల్లెలూయా. నీకు నీ శత్రులపై జయం ఇవ్వడానికి నీ యొద్దకు వచ్చుచున్నాడు. నువ్వు పడుతున్న ఇబ్బందులు, ఇరుకులు, దానిపై నీకు నెమ్మదిని కలుగ చేయబోతున్నాడు. అందుకొరకే వచ్చుచున్నాడు. దేవుని బిడ్డలారా, యేసు నీ యొద్దకు వచ్చుచున్నాడు. నా సందేశం ఒక సారాంశం ఏంటంటే, యేసు నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఆ యేసుని నువ్వు దాటిపోనివ్వకు. డోంట్ లెట్ జీసస్ పాస్ యు బై. నిన్ను యేసు ప్రభు దాటిపోకూడదు. ఆమేన్. యేసు ప్రభును దాటిపోనివ్వకు. ఏ యేసు నీ యొద్దకు వస్తున్నాడు, ఆయన నీ నుండి దాటిపోకుండా. ఆమేన్. హల్లెలూయా. ఆయనకు నువ్వు స్పందించాలి. రెస్పాండ్ టు జీసస్. యేసునకు నువ్వు స్పందించాలి. దేవునికి మహిమ కలుగును గాక. మీరు మార్కు సువార్త 10వ అధ్యాయము 46వ వచనం మీరు చదివితే, మార్కు సువార్త 10వ అధ్యాయము 46వ వచనం. వారు యెరికో పట్టణమునకు వచ్చారు. చూడండి, యేసు ప్రభు శిష్యులు యెరికో పట్టణానికి వచ్చారు. ఆయన తన శిష్యులతోను, చూడండి, ఆయన తన శిష్యులతోను బహుజన సమూహముతోను యెరికో నుండి బయలుదేరి తిమాయి కుమారుడు. చెప్పండి హల్లెలూయా. అదే వచనములో, మొదటి వచనములో యెరికోకు ఆయన వచ్చెను. యేసు ప్రభు శిష్యులతో పాటు యెరికో పట్టణానికి వచ్చెను. కానీ అదే వచనంలో ఏం రాయబడినదంటే, మళ్ళా వాళ్ళు యెరికో పట్టణమును విడిచెను. చూడండి దేవుని బిడ్డలారా, అదే ఒకే వచనములో వచ్చెను, మళ్ళీ తిరిగి వెళ్ళిపోతున్నారు. ఎందుకు వెళ్ళిపోతున్నారంటే, యేసు ప్రభు తన శిష్యులతో పాటు యెరికో పట్టణానికి మేలు చేయడానికి వచ్చుచున్నాడు. వాళ్ళకి పరిష్కారం ఇవ్వడానికి వచ్చుచున్నాడు. వాళ్ళ పట్టణం మీద ఉన్న శాపాన్ని విరగొట్టడానికి వచ్చుచున్నాడు. రోగులకు స్వస్థత ఇవ్వడానికి వచ్చుచున్నాడు. ఆమేన్. దేవుణ్ణి జ్ఞానమును బోధించడానికి వచ్చుచున్నాడు. ఆ గ్రామాన్ని, ఆ పట్టణాన్ని ఆశీర్వదించడానికి వచ్చుచున్నాడు. కానీ ఏ ఒక్కరు కూడా ఆయనకు స్పందించలేకపోయారు. నిరాశ చెంది, బాధ చెంది ఆ యెరికో పట్టణంలో వెళ్ళి సంచరించి మళ్ళా తిరిగి వెళ్ళిపోతున్నాడు. హల్లెలూయా. ఈరోజు యెరికో పట్టణము ఎందుకు వచ్చాడు యేసు ప్రభు తెలుసా మీకు? యెషయా గ్రంథము, యెహోషువ గ్రంథం 6వ అధ్యాయములో దైవజనుడైన యెహోషువ, ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, శతాధిపతి, ఈజ్ ఎ ఆర్మీ లీడర్. యెహోషువ, ఆమేన్, సేనాధిపతి. ఆ సేనాధిపతి యుద్ధం చేస్తున్నాడు, యెరికో పట్టణాన్ని ఆక్రమించుకుంటున్నాడు, స్వాతంత్రించుకుంటున్నాడు. బూర ఊది 7 మారు. హల్లెలూయా. ఆ యెరికో గోడలు కూలిపోతున్నది. దాన్ని ఆక్రమించుకొని, స్వాతంత్రించుకొని, అన్నిటిని ధ్వంసం చేసి యెహోషువ ఆ యెరికో పట్టణాన్ని శపిస్తున్నాడు. ఎవడనూ ఈ యెరికో పట్టణానికి
రాకూడదు, ఎవడు కూడా ఈ యెరికో పట్టణాన్ని కట్టకూడదు, అలాగ చేసిన యెడల వాళ్ళు శపింపబడతారు అని ఆ శాపాన్ని యెరికో పట్టణం మీద దైవజనుడైన యెహోషువ పలికాడు. ఆ రోజు నుంచి యేసు ప్రభు నాటి వరకు ఆ శాపము ఆ ప్రాంతాన్ని సంచరించుచునే ఉన్నది. ఆ శాపము ఆ ప్రాంతాన్ని ఏలుతున్నది. ఆమేన్. ఆ శాపము ఆ ప్రాంతంలో ఉన్న కుటుంబాల్లో నాశనం అవుతున్నది. ఆ శాపాన్ని బట్టి ఎవరునూ ఆ ప్రాంతంలో రాలేకపోతున్నారు. చీకటి కమ్ముకున్నది, నిరీక్షణ లేదు, విడుదల లేదు, సమాధానం లేదు. ఆమేన్. ఇక చచ్చిపోతేనే బాగుంటుందని కృంగిలిపోయి బ్రతుకుతున్న ఆ పట్టణానికి యేసు వచ్చుచున్నాడు. ఒక వెలుగు వలె వచ్చుచున్నాడు. సమాధానం వలె వచ్చుచున్నాడు. రక్షణ వలె వచ్చుచున్నాడు. నిరీక్షణ వలె వచ్చుచున్నాడు. కానీ దుఃఖకరమైన విషయం ఏమిటంటే, వేదనకరమైన విషయం ఏమిటంటే, యెరికో పట్టణానికి సంచరించిన పట్టి కూడా ఎవ్వరు కూడా స్పందించలేదు యేసు ప్రభుకు. ఆమేన్. అందరిని దాటి వెళ్ళిపోయాడు యేసు ప్రభు. ఎవ్వరు కూడా ఆయనని స్పందించలేకపోయారు. నోబడీ రెస్పాండెడ్ టు జీసస్. కానీ వెళుతూ చివరి క్షణంలో యెరికో గ్రామాన్ని, యెరికో పట్టణాన్ని విడుచుచున్న చివరి సమయంలో ఒక వ్యక్తి స్పందించాడు. ఆ వ్యక్తి పేరే గుడ్డివాడైన బర్తిమేయుస్. ఆ బర్తిమేయుస్ ఏమంటున్నాడంటే, నా బ్రతుకు భిక్షం అడిగే బ్రతుకు, నాకు కన్ను లేదు, భిక్షం అడిగే నా ఆధారము, నా కడుపు నేను పోషించుకుంటున్నాను, ఇక నాకు ఏ ఆధారం లేదు, ఒక నిరీక్షణ లేని బ్రతుకు, నిస్సహాయమైన బ్రతుకు, పనికిరాని ఒక బ్రతుకు, అనేకులకి భారంగా ఉన్న బ్రతుకు, కృంగిలిపోయి ఆ యెరికో పట్టణంలో బ్రతుకుతున్నాడు. చూడండి, అక్కడ పుడుతున్న వారు కూడా ఎట్లా పుడుతున్నారంటే గుడ్డివారుగా పుడుతున్నారు. శాపం. గుడ్డివాడుగా పుట్టినాడు ఈయన, ఆయనకి తెలియలేదు. కారణం ఆ పట్టణంలో శాపం. నేను ఎందుకు గుడ్డివాడుగా పుట్టాను నాకు తెలియదు, ఎందుకు ఈ శాపం అని కృంగిలిపోతున్న సమయంలో ఒక నిరీక్షణ గల వార్త విన్నాడు. ఆ వార్త ఏమిటి తెలుసా? యేసు యెరికోకు వచ్చి ఉన్నాడు. యేసు యెరికోకు వచ్చి ఉన్నాడు. మనందరికి మేలు చేయడానికి వచ్చి ఉన్నాడు. మన శాపాన్ని ఆశీర్వాదంగా మార్చడానికి వచ్చి ఉన్నాడు. మనకు విడుదల చేయడానికి వచ్చి ఉన్నాడు. మన బ్రతుకులు మార్చడానికి వచ్చి ఉన్నాడు. మన జీవితాన్ని వెలుగుమయం చేయడానికి వచ్చి ఉన్నాడు. ఆమేన్. ఆ మాట విన్న వెంటనే బర్తిమేయుసు, గుడ్డివాడైన బర్తిమేయుసు ఆయన హృదయంలో నిశ్చయించుకున్నాడు. ఏంటి తెలుసా? ఈ యేసు ప్రభుని నేను దాటిపోనివ్వను. ఆమేన్. ఎందుకంటే ఈసారి యేసు ప్రభు నా నుండి దాటిపోతే, ఈ యెరికో పట్టణాన్ని దాటి వెళ్ళిపోతే, మళ్ళా నాకు ఇలాంటి అవకాశం దొరుకుతుందో లేదో నాకు తెలియదు, మళ్ళా నాకు కళ్ళు వస్తుందో లేదో నాకు తెలియదు, నాకు స్వస్థత వస్తుందో లేదో తెలియదు, నాకు శాపాలు ఆశీర్వాదంగా మారుతుందో లేదో తెలియదు. నాకు ఇవ్వబడిన అవకాశము నేను సద్వినియోగపరచుకుంటాను. నేను దీన్ని పోగొట్టుకోను. ఐ విల్ నాట్ లెట్ జీసస్ పాస్ బై మీ. నా నుండి యేసుని దాటిపోనివ్వను. అందుకే దావీదు కుమారుడా నాపై కనికరించు అని మొరబెడుతున్నాడు. హల్లెలూయా. మొరబెడుతున్నాడు. వెంటనే అందరూ అభ్యంతరపరిచారు. మనుషులందరూ ఆయన మీద దాడి చేశారు, హెచ్చరించారు, గద్దించారు. ఎంత హెచ్చరించినా, ఎంత గద్దించినా, ఎంత ఆటంకపరిచినా, ఎన్ని అభ్యంతరపరిచినా, ఎన్ని విమర్శలు చేసినా ఏ మాత్రము గుడ్డివాడు బర్తిమేయుసు ఆగలేదు. ఇంకా బిగ్గరగా, దావీదు కుమారుడా నాపై కనికరించు. నిశ్చయించుకున్నాడు ఆయన హృదయంలో. ఎవరు యేసు ప్రభుని దాటిపోనివ్వక ఉన్నా పర్వాలేదు, నేనైతే యేసు ప్రభుని నా యొద్ద నుంచి దాటిపోనివ్వను. ఆమేన్. నా నుండి దాటిపోనివ్వను యేసు ప్రభుని. ఆయనకు మొరబెడతా నేను. హల్లెలూయా. ఆయన కేకలు యేసు ప్రభు సన్నిధిలో చేరింది. యేసు ప్రభు యొద్దకు చేరింది. యేసు ప్రభు ఆగాడు. ఆమేన్. అటు దాటిపోతున్న వాడు ఆగిపోయాడు. కారణం బర్తిమేయుస్ గుడ్డివాడు స్పందించాడు. ఆమేన్. మేలు చేస్తూ సంచరించుచున్న ఆ యేసు ప్రభుని దాటిపోనివ్వక స్పందించాడు, మొరబెట్టాడు. ఆమేన్.
వెంటనే యేసు ప్రభు ఆయనని నా యొద్దకు తీసుకొని రండి. వెంటనే యేసు ప్రభు ఆయనని స్వస్థపరిచాడు. హల్లెలూయా. ఒకవేళ గుడ్డివాడు బర్తిమేయస్ యేసు ప్రభుని దాటిపోని ఉంటే ఆయన జీవితంలో ఎన్నడూ చూచి ఉండేవాడు కాదు. ఆయన గుడ్డితనం పోయి ఉండేది కాదు. ఆ గుడ్డితనం అనే శాపము విరగొట్టబడేది కాదు. ఈరోజు అదే యేసు మీ యొద్దకు కూడా వస్తున్నాడు. కాబట్టి ఎలాగ బర్తిమేయస్ యేసు ప్రభుని దాటిపోనివ్వక ఆయన జీవితంలో గొప్ప కార్యములు జరిగించే విధంగా స్పందించాడు. మీరు కూడా ఆయనకు మొరపెట్టి స్పందించండి. దేవునికి మహిమ కలుగును గాక. మొరపెట్టండి. దేవుడు నీకు సమీపంగా ఉన్న కాలములో ఆయనకు మొరపెట్టండి. యెషయా గ్రంథం 55వ అధ్యాయము 6వ వచనము, కాల్ అపాన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ వైల్ ఈస్ నియర్. నీకు సమీపంగా ఉన్నప్పుడు ఆయనకు మొరపెట్టుము. లేకపోతే ఒక రోజు వస్తుంది, ఆయన నిన్ను దాటి వెళ్ళిపోతాడు. నువ్వు ఎంత కేకలు పెట్టినా, ఎంత మొరపెట్టినా ఆయన నీ మొరను వినలేకపోతాడు. ఆయన నీ సమీపం వచ్చినప్పుడే, ఆయన నీ ఎద్దకు వచ్చినప్పుడే ఆయనకు మొరపెట్టు. ఆయన దాటిపోకూడదు. దాటిపోనివ్వక బర్తిమేయస్ వలే కేకలతో మొరపెట్టు. యేసు అని మొరపెట్టు. ఆ నామంలో నిరీక్షణ ఉన్నది. ఆ నామంలో అద్భుతాలు ఉన్నది. చెప్పండి హల్లెలూయా. రెండో వ్యక్తి అదే లూకా సువార్త 19వ అధ్యాయం మీరు చదివితే మొదటి వచనం, ఆయన సంచరించుచు యెరికో పట్టణంలో ప్రవేశించి, Luke chapter 19 verse 1, సంచరించుచు యెరికో పట్టణములో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. దాని గుండా నుండి పోచుండెను. ఇక్కడ కూడా రాయబడింది, యెరికో పట్టణానికి వస్తున్నాడు, మళ్ళా అక్కడి నుండి బయలుదేరుతున్నాడు, మళ్ళా యెరికో పట్టణానికి వస్తున్నాడు. హల్లెలూయా. ఎందుకు? ఆ యెరికో పట్టణంలో ఉన్న శాపాన్ని తొలగించడానికి, యెరికో పట్టణంలో ఉన్న గృహంలో ఉన్నవారు కుటుంబస్తులందరికీ రక్షణ, సమాధానం ఇవ్వడానికి, బ్రతుకులను మార్చడానికి, స్వస్థత ఇవ్వడానికి, భయమును ఆందోళనను తొలగించడానికి, ఆ యెరికో పట్టణంలో వెలుగు ప్రకాశించుటకు యేసు ప్రభు వచ్చుచున్నాడు. కానీ ఇక్కడ కూడా ఎవ్వరు కూడా స్పందించలేకపోయారు. చివరిలో వ్యక్తి, పెద్ద అధికారి, శుంకరుడు, ట్యాక్స్ కలెక్టర్, శుంకరి, అతడు బాగా డబ్బు సంపాదించాడు. అన్యాయంగా, న్యాయంగా, అన్యాయంగా ఎన్ని సంపాదించినా దేవుని బిడ్డలారా ఆయనకి ఏమాత్రం నెమ్మది లేదు. ఎన్ని డబ్బున్నా ఆ డబ్బును అనుభవించలేకపోతున్నాడు. ఎన్ని ఆశీర్వాదం ఉన్నా ఆ ఆశీర్వాదాన్ని అనుభవించలేకపోతున్నాడు. లోకం ఎన్ని ధనం ఇచ్చినా ఆ ధనం ఆయనకి సంతృప్తి లేదు. హల్లెలూయా. నిజమైన సమాధానం, నిజమైన నెమ్మది, నిజమైన విడుదల. స్టాప్. అక్కడ ఉన్న వ్యక్తి ఎన్నో ధనం ఉన్నా, ఎన్ని ఆస్తులున్నా, ఎన్ని అంతస్తులున్నా, ఎంత గవర్నమెంట్ జాబ్ ఉన్నా నెమ్మది లేదు, తృప్తి లేదు, సమాధానం లేదు. కుటుంబంలో సమాధానం లేదు, జీవితంలో నెమ్మది లేదు. డబ్బులో వెతికాడు, హోదాలో వెతికాడు, ఉద్యోగంలో వెతికాడు, పేరు ప్రఖ్యాతిలో వెతికాడు, కానీ ఎక్కడ కూడా ఆయనకి నెమ్మది, సమాధానము కనబడలేదు. అయితే ఒకసారి ఆయన విన్నాడు. ఏం విన్నాడు తెలుసా? యేసు యెరికో పట్టణాన్ని దాటి వెళుతున్నాడు. వెంటనే అన్ని పనులు వదిలిపెట్టి, అన్ని ఉద్యోగాన్ని వదిలిపెట్టి, అన్ని డబ్బులన్నీ పక్కన పెట్టి యేసుని చూడాలని ఆయన వెతుకుతున్నాడు. ఏది ఏమైనా ఈ రోజు నా యొద్దకు, నా ప్రాంతానికి యేసు వచ్చుచున్నాడు కాబట్టి ఆయన నేను తప్పనిసరిగా చూడాలి అని ఆశతో, దాగముతో వెతుకుతున్నాడు. కానీ యేసు ప్రభు ఎత్తుగా ఉంటాడు కాబట్టి, పొట్టివాడు కాబట్టి యేసు ప్రభుని చూడలేకపోతున్నారు. యూదులందరూ ఎత్తుగా ఉంటారు, ఎవరు యేసు ప్రభు ఆయన కనబడతలేదు. కాబట్టి పొట్టివాడుగా ఉన్నప్పటికీ కూడా చెట్టు ఎక్కి ఆతృతతో ఎదురు చూస్తున్నాడు. డెస్పరేట్లీ, ఆతృతతో. నేను ఎంత పెద్ద ఆఫీసర్, అందరూ నన్ను నవ్వుతారు, చూసి నవ్వుతారు, ఈయన చెట్టు ఎక్కాడు కోతిలాగానే, పర్వాలేదు. నా స్టేటస్ దెబ్బతిన్నా పర్వాలేదు, నా ఈగో దెబ్బతిన్నా పర్వాలేదు,
నేను గొప్పవాడు ఉండి కూడా ఈయన ఏమి చెట్టెక్కాడు వెర్రివాడు వలె చెప్పినా పర్వాలేదు, నేను యేసుని చూడాలి, యేసుని నేను వెతకాలి. ఆమేన్. ఎప్పుడైతే చెట్టెక్కి ఆయన యేసు కొరకు ఎదురు చూస్తున్నాడు, యేసుని వెతుకుతున్నాడు, యేసే ఆయన ఎద్దకు వచ్చాడు. హల్లెలూయా. ఎవరు వచ్చారమ్మా? యేసు ప్రభువే ఎద్దకు వచ్చాడు. ఈరోజు యేసు ప్రభు వస్తున్నాడు లేడు, దయ్యం అయితే వస్తున్నది కొంతమంది దగ్గర. ఎందుకంటే దయ్యపు ఆలోచనలు అని, సైతాన్ ఆలోచనలు. యేసు ప్రభు వెతికేది లేదు, అన్ని వెతుకుతుంటారు. హల్లెలూయా. ఫేస్బుక్లో వెతుకుతుంటారు, ఇక్కడ వెతుకుతారు, అక్కడ వెతుకుతారు, దేమేమేమో వెతుకుతారు. అలాంటి వారి దగ్గర ఎవరు వస్తారు? సాతాను వస్తాడు. దేవుణ్ణి వెతికే వారి దగ్గర ఎవరు వస్తారు? దేవుడే వస్తాడు. యేసు ప్రభు వచ్చి, జక్కేస్ కింద దిగిరా, నేను ఇంటికి రాబోతున్నాను. ఎంతో మంది ఆశ్చర్యపడిపోయారు. మా ఇంటికి రాలేదు, మేము ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నాము, ఎంత కాలం నుండి యేసు ప్రభుతో ఉన్నాము, మా ఎదుగు యేసు ప్రభు రాలేదంటే యేసు ప్రభు అన్నాడు, మీరందరూ ఎవ్వరు కూడా నాకు స్పందించలేదు, ఎవరు కూడా నన్ను వెతకలేదు. ఈ పాపైన జక్కేసి నన్ను యథార్థంగా వెతికాడు. కాబట్టి ఈరోజు నేను తీసుకుని వచ్చిన ప్రతి మేలు ఈ కుటుంబానికి ఇవ్వబోతున్నాను. హల్లెలూయా. ఆ ఇంటికి రక్షణ తీసుకుని వచ్చాడు. ఆమేన్. చెప్పండి ఆమేన్. హల్లెలూయా. అదే యేసు ప్రభు ఆ యెరికో పట్టణంలో ఉన్న అన్ని కుటుంబానికి రక్షణ ఇయ్యాలనే వచ్చాడు, అన్ని కుటుంబంలో మేలు చేయడానికి వచ్చాడు. కానీ దుఃఖకరం ఏంటంటే, వేదనకరం ఏంటంటే, ఒక్కడే పొందాడు, ఒక్కడే ఆ మేలు పొందాడు, రక్షణ పొందాడు, స్వస్థత పొందాడు. ఆమేన్. హల్లెలూయా. అందరు యేసు ప్రభుని దాటిపోనిచ్చారు. కానీ ఇద్దరు, ఎవరు? బర్తమియస్, గుడ్డివాడు బర్తమియస్, పొట్టివాడైన జక్కేస్, ఆయనని దాటిపోనివ్వలేదు. ఆయనకు మొరపెట్టారు, ఆయనని వెతికారు. కనుక వాళ్ళ జీవితంలో దేవుడు ఆమేన్ చేయాల్సిన అద్భుతం చేశాడు. హల్లెలూయా. వాళ్ళ జీవితంలో జరగాల్సిన కార్యము జరిగింది, రావలసిన ఆశీర్వాదం వచ్చింది. ఆమేన్. కారణం వాళ్ళు యేసుకు స్పందించారు, యేసు ప్రభుని దాటిపోనివ్వలేదు. ఇంకొక సహోదరి ఉన్నదండి బైబిల్ గ్రంథంలో, లూకా సువార్త 8వ అధ్యాయంలో 12 సంవత్సరం రక్తస్రావముతో బాధపడుతున్న ఒక స్త్రీ ఎన్నో వైద్యుల దగ్గర వెళ్ళింది, ఎన్నో విధమైన మాంత్రికుల దగ్గర వెళ్ళింది, ఎన్నో రకరకాలుగా మందులు తీసుకున్నప్పటికీ కూడా ఇంకా ఘోరంగా మారిపోయింది ఆమె పరిస్థితి. నిరీక్షణ లేదు, చివరిగా ఆత్మహత్య చేసుకోవాలని కూడా తీర్మానం. మార్కు సువార్త 5వ అధ్యాయం 27వ వచనం. అటువంటి సందర్భంలో మార్క్ 5:27 ఆమె యేసు గురించి విన్నది. She heard about Jesus. ఎప్పుడైతే ఆమె యేసు గురించి విన్నదో ఆమెకు నిరీక్షణ కలిగింది, ఆమెకు విశ్వాసం కలిగింది. అందుకే మనం దేవుని వాక్యం వింటూనే ఉండాలా. విన్నప్పుడు నిరీక్షణ లేని పరిస్థితుల్లో మనకు నిరీక్షణ కలుగుతుంది, బలహీనతలో మనకు బలం కలుగుతుంది. ఆమె భయములో మనకు ధైర్యం కలుగుతుంది. అందుకనే దేవుని వాక్యం మనం వినాలి, క్రీస్తు గురించి వినాలి. ఆమేన్. ఈమె విన్నది, ఆత్మహత్య తలంపులు వెళ్ళిపోయింది. ఇక నేను బాగుపడతానో లేదో అని అపనమ్మకం తొలగిపోయింది, అవిశ్వాసం తొలగిపోయింది, భయము తొలగిపోయింది. ఆమేన్. నేను బాగైతానని నిరీక్షణ కలిగింది. యేసు గురించి విన్నప్పుడు యేసు ప్రభు దాటిపోతున్నాడు, ఆయనని నేను దాటిపోనివ్వను అని తీర్మానం చేసింది, నిశ్చయించుకుంది. హల్లెలూయా. ఎంతో గొప్ప ఉన్నారు. యేసుప్రభు నేను ముట్టలేను, యేసుప్రభుతో మాట్లాడలేను, యేసుప్రభుతో నా సమస్య చెప్పలేను, యేసుప్రభు నా మీద చేయి ఉంచలేడు. కానీ నేను ఒకటి చేస్తాను, ఆయన వస్త్రపు చెంగులు ముట్టితే చాలు నేను స్వస్థత పొందుతాను. హల్లెలూయా. ఏది ఏమైనా యేసుని నేను దాటిపోనివ్వను అని ఎన్ని అభ్యంతరాలు ఉన్నా, ఎన్ని బలహీనతలు ఉన్నా, చేతకాని స్త్రీగా ఉన్నప్పటికీ కూడా, బలమంతా పోయినప్పటికీ కూడా ఆయన యేసుని దాటిపోనివ్వలేదు. ఎంతో మంది ఆయన కింద పడినప్పుడు, హల్లెలూయా, ఎంతో మంది తొక్కి ఉంటారు, ఎంతో మంది నెట్టి ఉంటారు, ఎంతో మంది కాలుతో తన్ని ఉంటారు. కానీ ఎన్ని దెబ్బలు తిన్నా పర్వాలేదు, యేసుని దాటిపోనివ్వను. యేసు వస్త్రపు చెంగులు ముట్టింది, వెంటనే స్వస్థత పొందింది. యేసు ప్రభువే ఆగిపోయాడు, చెప్పాడు
నన్ను పుట్టిన వారు ఎవరు? వెంటనే అందరూ అన్నారు, ప్రభు నేను నడుతున్నారు, ఒకరు కాలు పట్టి లాగుతుండ్రు, ఒకరు చేయి పట్టి లాగుతుండ్రు. అయ్యే నువ్వు ఎవరు ముట్టుతున్నావు అని అంటున్న ప్రశ్నేనా ఇది అని శిష్యులు అడుగుతున్నప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? అందరు ముడుతున్నారు నన్ను, ఎవరు విశ్వాసం లేక ముడుతుండ్రు, కానీ ఎవరో నన్ను విశ్వాసంతో ముట్టిండ్రు. అందుకే నా సన్నిధి వాళ్ళ నుండి దాటిపోలేదు, నా శక్తి వాళ్ళ నుండి దాటిపోలేదు, నా స్వస్థత వాళ్ళ నుండి దాటిపోలేదు. ఎవరు అన్నప్పుడు ఆ స్త్రీ గడగడ వణుకొని సాక్ష్యం చెప్పింది, యేసు ప్రభువా నేనే ఆ స్త్రీ. ఆమేన్. నిన్ను కలుస్తానో లేదో తెలియదు, నువ్వు చేతులు ఉంచుతావో లేదో నాకు తెలియదు, నువ్వు నన్ను స్వస్థపరుస్తావో లేదో నాకు తెలియదు, కానీ ఒక్కటి తెలుసు నాకు, నేను ఈ అవకాశాన్ని దాటిపోనివ్వను. I will not miss this opportunity. ఇలాంటి అవకాశం మళ్ళా వస్తుందో నాకు తెలియదు, కానీ ఇలాంటి సువర్ణ అవకాశము నాకు దేవుడు అనుగ్రహించుచున్నాడు కనుక దీన్ని నేను సద్వినియోగపరచుకుంటాను, దీన్ని పోగొట్టుకోను. కనుకనే నిన్ను దాటిపోనివ్వలేదు. నేను నిన్ను కాదు ప్రభా, నా స్వస్థతను దాటిపోనివ్వలేదు, నా అభివృద్ధిని దాటిపోనివ్వలేదు, నా విడుదలను దాటిపోనివ్వలేదు. ఆమేన్. నా రక్షణను దాటిపోనివ్వలేదు నేను. కనుక ఈరోజు నా విశ్వాసం ద్వారా నేను నీకు స్పందించాను. విశ్వాసం ద్వారా ఆమె స్పందించింది. 12 సంవత్సరం రక్త స్వారముతో ఉన్న స్త్రీ వెంటనే స్వస్థత పొందింది. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. చేతులెత్తి హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈరోజు అదే యేసు మన యొద్దకు వచ్చుచున్నాడు. ఈరోజు ఆయనని దాటిపోనిస్తావా లే దాటిపోనివ్వవా? ఈరోజు ఆ పరిస్థితి నీ చేతిలోనే ఉన్నది. ఆమేన్. ఈరోజు యేసు ప్రభు దాటిపోతే నీ స్వస్థత, నీ విడుదల, నీ రక్షణ, నీ సమాధానము దాటిపోయినట్లే. ఈ అవకాశాన్ని పోగొట్టుకోకు, స్పందించు. ఆ భర్తమే వలే, గుడ్డివాడు వలే ప్రార్థనతో, మొరలతో, కేకలతో మొరబెట్టు. ఆమేన్. By crying to Jesus, respond to Jesus and let not Jesus pass by you. మొరబెట్టండి, యేసు అని మొరబెట్టండి, ప్రార్థించండి. ఆయన మిమ్మల్ని దాటిపోడు, ఆయన మిమ్మల్ని దాటిపోడు. ఆగుతాడు, నీకు కావాల్సిన అద్భుతం చేస్తాడు, నీకు కావాల్సిన విడుదల ఇస్తాడు. ఆమేన్. రెండవదిగా ఆయనను వెతుకుంటా మానివేయకు. వెతుకు అనగని వేకువనే వెతుకు. హల్లెలూయా. ఆయన నీకు కనబడుతున్న సమయంలో ఆయనను వెతుకు. హల్లెలూయా. చెప్పండి మా ఆమేన్. ఆయన నిన్ను దాటిపోకుండా ఆయనను వెతుకు. నన్ను వెతికేవారు నన్ను కనుగొంటారు అని బైబిల్ సెలవిస్తున్నది. పూర్ణ హృదయంతో వెతుకు, వెతికి స్పందించు, అప్పుడు ఆయన ఆగుతాడు. ఆయనను వెతికి స్పందించు. ఎలాగ ఆయన ఆగి జక్కేస్ దగ్గర వచ్చాడు, తన ఇంటికి వచ్చాడు, నీ యొద్దకు కూడా వస్తాడు, నీ ఇంటికి కూడా వస్తాడు, నీ ఇంటి సమస్య పరిష్కారం ఇస్తాడు, సమాధానం, రక్షణ కలుగచేస్తాడు, రక్షణ ఆనందముతో నీ ఇంటిని నింపేస్తాడు. హల్లెలూయా. చెప్పండి. గ్లోరీ టు గాడ్. నీతిమంతుడు గుడారంలో రక్షణ సునాదం వినబడినట్లు నీ ఇంటిలో రక్షణ సునాదం వినిపించేవాడే యేసు ప్రభు. థ్యాంక్ యూ జీసస్. విశ్వాసముతో స్పందించు. ఇక అవిశ్వాసం వద్దు, ఇక అవిశ్వాస మాటలు వద్దు. విశ్వాసముతో యేసుని స్పందించు. ఆ యేసు ప్రభు నిన్ను దాటిపోడు, ఆగిపోతాడు. ఆయన నుండి ప్రభావము, శక్తి నీపై బయలుదేరుతుంది. దేవుడు నీకు స్తోత్రం. ఆమేన్. Respond to God by your prayer. He will not pass by you. He will stop and do a miracle for you. Respond to Jesus through your seeking. He will not pass you by. He will stop and he will come to you and give you peace. Respond to Jesus who's coming to you by your faith. ఆ స్త్రీని ఇలాగ ముట్టి స్వస్థపరచడు. ఆమెను దాటిపోలేదు. ఆమేన్. ఈరోజు మిమ్మల్ని కూడా దేవుడు దర్శిస్తున్నాడు, మీదకు వస్తున్నాడు. ఆమేన్. ఆయనను దాటిపోనివ్వకండి. ఆయన దాటిపోకుండా ఉండాలంటే ఎలాగ స్పందించాలండి? ఆయనకు మొరపెట్టాలి. భర్తమేవలే ఆయనకు మొరపెట్టు. ఎలాగ స్పందించాలండి? జక్కేసు వెళ్ళి ఆయనను వెతుకు.
ఎలాగ స్పందించాలండి? ఆ రక్తస్రావముతో బాధపడుతున్న స్త్రీ వలె విశ్వాసంతో స్పందించు. యేసు ప్రభు ఆగుతాడు, దాటిపోడు, ఆశీర్వాదాలు కుమ్మరిస్తాడు. ఆమేన్. దేవుడి వాక్యం దీవించును గాక. అందరి తలలు వచ్చండి. థ్యాంక్ యూ జీసస్. స్తోత్రం స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్. స్తుతులకు పాత్రుడైన దేవా, నీకు వందనాలు చెల్లించుకుంటూ ప్రభా, ఇంతవరకు స్తుతించడానికి, ఆరాధించడానికి, నీ వాక్యం వినడానికి కృప చూపినందుకు నీకు వందనాలు చెల్లిస్తాను, నీకు స్తోత్రం చెల్లిస్తాను ప్రభా. అవును తండ్రి, ఎరికో పట్టణాన్ని దాటుతుండగా ప్రభా, ఆ ఒక గుడ్డి భర్తమే ప్రభా, నీకు స్తోత్రం తండ్రి. అవును తండ్రి, నజరేతు వాడు ఆ దావీదు కుమారుని దాటిపోకమని ప్రభా నీకు మొర్ర పెట్టినప్పుడు ప్రభా ఆగి ప్రభా నన్ను స్వస్థపరిచావు ప్రభా. అటువంటి గొప్ప దేవుడు నాయన, నీకు స్తోత్రం ప్రభా. మేము నీకు మొర్ర పెడుతుండగా తండ్రి, మా ప్రతి మొర్ర ఆలకించబడును గాక తండ్రి. మా జీవితంలో ఎటువంటి సమస్యలు ప్రభా, ఎటువంటి ఇరుకులు ఇబ్బందులు ఉన్నా తండ్రి, నీకు మాత్రమే మొర్ర పెట్టును గాక. నీకు మాత్రం మొర్ర పెట్టి ప్రభా నిన్ను రజా ఆ స్వస్థపరిచే దేవుడుగా ప్రభా మమ్మల్ని స్వస్థపరచుము తండ్రి. నీకు వందనాలు యేసయ్యా. అవును తండ్రి, పొట్టివాడైన జక్కేసు ప్రభా ఎలా తండ్రి నీకు స్తోత్రం. నిన్ను వెతికాడు తండ్రి, మేము నిన్ను వెతకాలి ప్రభా, వేకువ నిన్ను వెతకాలి తండ్రి. వెతుకుతున్న వాళ్ళకి కనుగొన్న దేవుడుగా ప్రభా నిన్ను వెతకాలి. ప్రతిరోజు ప్రతి ఉదయం నీ సన్నిధిని వెతకాలి తండ్రి. అవును తండ్రి, మూడోదిగా 12 సంవత్సరాల రక్తస్రావ స్త్రీ ప్రభా విశ్వాసంతో ఎలా స్పందించిందో ఆ స్పందనను ప్రభాకు ప్రభా స్వస్థత రూపంలో ప్రభా ఆ బిడ్డ ఎలా పొందుకున్నదో తండ్రి, మేమును తండ్రి అలాంటి స్వస్థత యేసయ్య విశ్వాసంతో పొందుకొనుగాక తండ్రి, విశ్వాసంతో పొందుకొనుగాక తండ్రి. ఈరోజు ప్రభా మాతో మాట్లాడిన అద్భుతమైన సందేశం ప్రతి ఒక్క జీవితంలో నిరంతరంగా ఫలింపచేయము. ప్రతి ఒక్కరూ ఏ రూపంలో వాళ్ళకి స్వస్థత కానీ, విడుదల కానీ, అద్భుతం కానీ, సమాధానం కానీ కోరుకుంటున్నారో ఆ సమాధానం విశ్వాసం రూపంలో స్వస్థత ప్రభా వాళ్ళు నేను వెతుకునుగాక ప్రభా. వెతుకి ప్రభా నేను చూసి ప్రభా వాళ్ళని ప్రభా స్పందించి ప్రతి ఒక్కటి వాళ్ళ జీవితంలో పొందుకోవడానికి ప్రభా ఆ 3 వ్యక్తుల ద్వారా మాతో మాట్లాడిన అద్భుతమైన సందేశం ద్వారా మేము అటువంటి పాత్రలుగా మార్చడానికి కృప అనుగ్రహించమని సమస్త మహిమ ఘనత ప్రభావం నీకు మాత్రమే ఆరోపించుకుంటూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థించడి వేడుకున్నాము తండ్రి. ఆమేన్. స్తోత్రం. ఇంతవరకు మీరు అందరి వాక్యం ద్వారా ఈ ఆరాధన ద్వారా దీవించబడారని నమ్ముతూ ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించుదురు గాక. ప్రతి ఉదయం 9 నుండి 9:30 వరకు ఫేస్బుక్లో పాస్టర్ అరుణ్ అనే ఫేస్బుక్ అకౌంట్లో వర్డ్ ఫ్రమ్ ద హార్ట్ ఆఫ్ గాడ్ అనే మార్నింగ్ డివోషన్ ప్రోగ్రామ్ని మీరు వీక్షించవచ్చు. ప్రతి ఉదయం దేవుడి సన్నిధితో ఈ యొక్క దినమును ప్రారంభించాలని ఉద్దేశంతో, దేవుని వాక్యం ద్వారా నడిపింపబడాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మేము ప్రారంభించాం. దీని ద్వారా ఎంతో స్పందన, అనుకూలమైన స్పందన, చాలామంది దీవించబడుతున్నారు. మీరు కూడా దీవించబడాలని కోరుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షించాలని కోరుతున్నాను. రెండోదిగా ప్రతి శుక్రవారం స్వస్థత ప్రార్థన 6 నుండి 8 వరకు లాల్ బజార్ చర్చ్, తిరుమల హాల్, మెడికల్ హాల్ పైన మెయిన్ రోడ్లో ఫస్ట్ ఫ్లోర్లో మా చర్చ్ ఉంటుంది. మీరు అందరూ రావచ్చు. కుటుంబంగా ప్రత్యేకంగా అనారోగ్యులు, వ్యాధిగ్రస్తుల కొరకు ప్రార్థనలు చేయబడుతుంది. అదేవిధంగా ప్రతి ఆదివారము ఉదయం 10 నుండి 11:30 వరకు పరిశుద్ధ ఆరాధన ఉంటుంది. ఆ ఆరాధనలో కూడా మీరందరూ కుటుంబంగా రావాలని ప్రేమపూర్వకంగా కోరుతున్నాము. శక్తివంతమైన స్తుతి ఆరాధన, బలమైన దేవుడి వాక్యము, ఇంకా ప్రవచనకరమైన ప్రార్థనలతో ఈ యొక్క ఆరాధన ప్రారంభింపబడుతుంది. దయచేసి మీరందరూ ఆశీర్వాదం పొందాలని, ఈ యొక్క ఆరాధనలో కూడా పాల్గొవాలని కోరుతున్నాం. అదేవిధంగా ఈ యొక్క పరిచర్యలో మీరు దీవింపబడి ఉంటే, సందేశం ద్వారా దీవింపబడి ఉంటే, ఇంకా ఈ పరిచర్య అనేక లక్షల మందికి ఆశీర్వాదకరంగా ఉండాలని మీరు కోరితే, ఈ పరిచర్యలో మీరు గాస్పల్ పార్ట్నర్గా ప్రతి నెల మీ యొక్క సహకరణను అందిస్తూ, మీ యొక్క సహకరణ ప్రార్థన ద్వారా కేవలము సంఘంలో ఉన్న వారు మాత్రమే కాదు, ప్రపంచంలో ఉన్న వారందరూ కన్నీరు తుడిచే విధంగా ఈ పరిచర్య వాడబడుతుంది. అనేకుల జీవితాలు మారుతుంది, అనేకులు స్వస్థత పొందుతున్నారు, అనేకులు కన్నీరు తుడవబడుతుంది. కాబట్టి ఈ బలమైన పరిచర్యలో, ఈ మహిమగల పరిచర్యలో మీరు కూడా పాలిభాగులు కావాలని, ఆ దీవెనలు మీరు కూడా పొందాలని, ప్రతిఫలం పొందాలని గాస్పల్ పార్ట్నర్గా స్క్రీన్ పై ఉన్న నంబర్ మీరు సంప్రదించవచ్చు. గాస్పల్ పార్ట్నర్గా మా ఒక మినిస్ట్రీలో మీరు జాయిన్ కావచ్చు.
ఆశీర్వాదం పొందగలరు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మరి ముఖ్యంగా మా ఒక యూట్యూబ్ ఛానల్ని కూడా దర్శించండి. అరుణ్ విక్టర్ మినిస్ట్రీ అనే యూట్యూబ్ ఛానల్ దర్శించి ఇంకా సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి. పక్కలో ఉన్న బెల్ ఐకాన్ని మీరు క్లిక్ చేయండి. అప్పుడు ప్రతిసారి మేము వీడియో చేసినప్పుడు మీకు అందుబాటులో ఉంటుంది. సో కాబట్టి యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా ప్రపంచమంతా ఈ సువార్త ప్రకటింపబడుతుంది. దయచేసి మీరందరూ సహకరించాలని కోరుతూ దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుదురు గాక. ఆమేన్. థ్యాంక్ యూ.